యూట్యూబ్ లో ఒకటి బాగా ట్రోల్ అవుతుంది. ఏమైంది? జగన్ ని ఆడించాలన్నా ఓడించాలన్నా దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే అవలేదు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఆటలో అరటి పండు లాంటి పవన్ కళ్యాణ్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ అంటే ఏందో నాకు తెలుసు. విత్ ఇంట్రెస్ట్ రాసుకుంటాడు. చెప్తా రాసుకొని చెప్తా మేము ఒక్కటే ఫిక్స్ అయినాం, ఇండియా షేక్ అవ్వాలే. పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడైతే మహారాష్ట్రలో ప్రచారం చేశారో అక్కడ అన్ని చోట్ల కూడా బీజేపీ ముందంజలో ఉంది. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా మారు మోగుతున్న పేరాయనది. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. ఎవరికి చెప్పకుండా ఒక ఊర్లో నేను ఒకవైపు దిగుతాను, పవన్ కళ్యాణ్ గారు ఇంకొక వైపు దిగుతారు, మా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఇంకొక వైపు దిగుతారు. ఎవరికి ఎంతమంది వస్తారో చూద్దాం ఫ్యాన్స్ అన్నారు. రోజుకి అదే మాట మీద నేనున్నా. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఇప్పటికి కూడా ఈ రోజుకి అదే మాట మీద ఉన్నా. పిఠాపురం వెళ్దాం మరి. ఈ రోజు ఏదో వెళ్దాం. నరుకుతారు నరుకుతారు. రండి, ఇప్పుడు రమ్మని చెప్పు. ఆయన ఇదే మెజారిటీ ఎంత తెలుసు పిఠాపురం కదా? ఇప్పుడు రమ్మను. మెజారిటీ గురించి కాదు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ రోజా గారు మీకు? రాధా 550 స్టీల్ టీఎంటీ అతిపెద్ద లార్జెస్ట్ ప్రాంతీయ పార్టీ అని చెప్పుకునే వైసీపీకి 11 సీట్లు ఇచ్చారు. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? 21కి 21 ఇచ్చి జనసేన అంటే ఏంటి, వైసీపీ అంటే ఏంటో చూపించేశారు. ఇప్పుడు నడవండ్రా. మరి 2 సార్లు ఓడిపోయినప్పుడు ఆయన రాజకీయాల్లోనే ఉండకూడదు కదా, సన్యాసం తీసుకొని వెళ్ళిపోయి ఉండాలి కదా. సన్యాసం తీసుకొని వెళ్ళిపోయి ఉండాలి కదా. మీరు 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు గెలిచారు. ఈ రోజు ఓడిపోయినా రేపు నేను మళ్ళీ గెలవగలను. మజిల్ చూడు ఎలా ఉంది? గట్టిగా ఉంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు పర్లేదు, కొట్టు. నువ్వు కొట్టు.